హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా. ముందుగా ఒక కడాయి తీసేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సేమియాని ఇలా వేయించుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసేసుకోవాలి. సేమియాలో వాటర్ వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని చూపించిన విధంగా ఉడికిన తర్వాత ఒక చిల్లు గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఈ వాటర్ అంతా వంపేసేయాలండి. వంపిన తర్వాత చల్లటి వాటర్ కొంచెం వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే మన సేమియా అయితే పొడిపొలాడుతూ ఉంటుంది. అలాగే తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని 3 కోడిగుడ్లు పగల కొట్టేసుకొని ఈ చూపించిన విధంగా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం వేగిన తర్వాత మన కోడిగుడ్డు మిశ్రమాన్ని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. మరొక స్పూన్ ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్, కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కోడిగుడ్డును కూడా వేసి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసి తిప్పుకోవాలండి. మంచిగా తిప్పుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నూడిల్స్ కన్నా కూడా ఇలా చేసుకొని తింటాం. పిల్లలకు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫుల్ వీడియో సాయంత్రం వస్తుంది.